హాయ్. డే 3 నా బ్రేక్ఫాస్ట్ పొప్పడి పండు, బాయిల్డ్ ఎగ్స్. సో బాయిల్డ్ ఎగ్స్లో ఊరికే సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకునే బదులు ఉప్పు కారం వేసుకుందామని వాళ్ళు ఉప్పు కారం వేసుకున్నాను. ఓకే, ఇది నా బ్రేక్ఫాస్ట్. వైట్ రైస్, టమాటా ఎగ్ కర్రీ, పచ్చిపులుసు, బటర్ మిల్క్, మజ్జిగ, చల్ల. సో ఇది నా లైఫ్. హాయ్. థర్డ్ డే వాకింగ్. సో రోజు వాకింగ్ 3 miles చేస్తా. తర్వాత స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే జిమ్లో కొంచెం వెయిట్స్, డంబుల్స్ అవన్నీ చేయడం ఒక 40 minutes to 45 minutes చేస్తా. బట్ ఇవాళ జిమ్కి వెళ్ళే టైం లేదు. అండ్ 2 రోజులు కంటిన్యూస్ 3 years గ్యాప్ ఇచ్చి 2 రోజులు కంటిన్యూస్గా వెయిట్స్ లిఫ్ట్ చేస్తే ఆబ్వియస్లీ ఒళ్ళు నో ఉంటుంది, ఎక్కడెక్కడ పట్టుకుంటాయి కదా. ఏదో జోష్ ఉంది కదా, స్టార్ట్ చేస్తున్నాం కదా అని వారం రోజులు రోజు వెళ్ళి జబ్బలు నొస్తున్నాయి, నడుము నొస్తుంది, తొడలు నొస్తున్నాయి, పిక్కలు నొస్తున్నాయి అని ఇంట్లో ఏడ్చుకుంటూ అన్నీ స్కిప్ చేసే కంటే 2 days స్ట్రెంగ్త్ అండ్ కార్డియో చేసిన. సో ఇవాళ స్ట్రెంగ్త్కి స్కిప్ చేస్తున్నా. సో కార్డియో అంటే వాకింగ్ రోజు 3 miles చేస్తే కనుక ఇవాళ ఇంకొక మైల్ యాడ్ చేస్తా. మేబీ 4, ఓపిక ఉంటే 5 miles వాకింగ్ చేస్తా. సో ఇది ఏంటంటే వర్కౌట్ స్కిప్ చేయొద్దు. అంటే నొప్పిలేస్తుందనో, చేతనవ్వట్లేదనో, టైం లేదనో కంప్లీట్గా వదిలేసే కంటే ఎంతో కొంత ఏదో ఒకటి చేస్తే అట్లీస్ట్ ఆ డిటర్మినేషన్ ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఒకరోజే కదా ఏమవుతుందని వదిలేస్తే ఆ ఒక్కరోజు 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది, తర్వాత మళ్ళీ సేమ్ అదే రొటీన్కి వెళ్ళిపోతాము. సో అందుకని స్కిప్ చేయకుండా ఎంతో కొంత జస్ట్ వాకింగ్ అట్లీస్ట్ చేస్తే అదొక రొటీన్ స్కెడ్యూల్ అయిపోతుంది. ఇట్లా ఒక 10-15 రోజులు చేస్తే రోజు ఆటోమేటిక్గా తర్వాత మీరు వద్దనుకున్నా చేస్తూనే ఉంటారు. ఓకే, సో ఇది ఇవాళ నా డే. బాయ్.